మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మదీనా వాచ్ కంపెనీ అధిపతి ఇంతియాజ్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా నాకు మాత్రమే కాదు, మా యొక్క జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా యొక్క అసెంబ్లీ అభ్యర్థి సిటీ అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారికి, మా యొక్క ప్రస్తుత పార్లమెంటు సభ్యులు, కాబోయేటటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మల్రెడ్డి కోటారెడ్డి గారికి, స్రవంతి గారికి, మిగతా అందరికీ కూడా నాయకులందరూ, జిల్లా నాయకులందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను చిన్నప్పుడు బాల్యంలో ముత్కూరులో చదువుకుంటున్నప్పుడు కానీ, టిఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కానీ మాకు వాచ్ కొనాలి అని అంటే మదీనా వాచ్ కంపెనీ గుర్తొస్తుంది. మదీనా వాచ్ కంపెనీలో అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు హెచ్ఎంటి వాచ్లు కానీ, సీకో వాచ్లు కానీ, ఇవన్నీ కూడా మంచి వాచ్లన్నీ చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాచ్ కంపెనీ మదీనా వాచ్ కంపెనీ. ఆ అధినేత ఈరోజు ఈ ఆహ్వానం పంపించడం, మన పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పడం, మన పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆహ్వానం చేయడం అని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను. నెల్లూరు జిల్లా అన్నటువంటిది శాంతి భద్రతలకి, మత సామరస్యానికి
పెట్టింది పేరు. అందరూ కూడా అన్ని మతాల వారు, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ సామరస్యంగా మత సామరస్యంతో సహజీవనం చేస్తూ ఒకరికొకరు సహకరించుకునేటటువంటి పరిస్థితులు నెల్లూరులో ఉన్నాయి. ఇంతవరకు ఎవరు కూడా దీన్ని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క మత సామరస్యం అన్నటువంటిది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు సిటీలో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టి ముస్లిమ్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నటువంటిది ఒక్కసారి గమనించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మొత్తం ముస్లిమ్స్కి 7 మంది అభ్యర్థుల్ని నిలబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. గతంలోనే కాదు, విజయసాయిరెడ్డి గారు చెప్పారు, చిన్నప్పుడు వాచ్ ఎవరన్నా కొనాలంటే మదీనా వాచ్, అట్లా ప్రతి వాచ్ కానీ స్టీల్ కంపెనీలు కానీ ఏదైనా ఒక్కొక్కటే ఉండేది మన నెల్లూరులో చిన్నప్పుడు. ఈరోజు విస్తృతంగా అన్నీ పెరిగినాయి, కానీ ఆ రోజుల్లో నాన్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఒకటే ఉండేది, వాచ్ షాప్ అంటే ఒకటే ఉండేది, అద్దాల షాప్ అంటే ఒకటే ఉండేది, ఇట్లా ఒక్కొక్కటే ఉండేది మన నెల్లూరు పట్టణంలో. అలాంటిది ఈరోజు నెల్లూరు పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఇంకా కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రావడంతో, ఎందుకంటే ఆయన నెంబర్ 2 పొజిషన్లో పార్టీలో ఉన్నాడు, తప్పకుండా నెల్లూరు పట్టణాన్ని, నెల్లూరు జిల్లాని చాలా అద్భుతంగా డెవలప్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ఇంతియాజ్ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. పరిచితమే. మరి దాని ఓనర్ అయినటువంటి ఇంతియాజ్ గారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు గాను ఈరోజు ఆయన పెద్దలు విజయసాయిరెడ్డి గారిని కానీ, అలానే ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు, మా క్యాండిడేట్ ఖలీల్ అహ్మద్ గారు, వీరందరినీ కూడా ఈరోజు వారి ఇంటికి ఆహ్వానించి రేపటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలియజేసుకుంటూ చాలా సంతోషపడ్డాము. ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా గమనించే ఉంటారు, ముస్లిం ఓట్స్ అన్నీ కూడా కన్సాలిడేట్ అయ్యి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వారందరూ కూడా మద్దతు పలకడం చాలా సంతోషంగా ఉంది. సో ఒక పక్క విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత అది వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ అన్నది మరింత పెరిగింది. టీడీపీ కనుక చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానాలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కసారి బీజేపీతో వ్యతిరేకించడం, మళ్ళీ వెంటనే బీజేపీతో సన్నిహితంగా ఉండడం, అలా ఏది కూడా ఒక ఫిక్స్డ్గా వాళ్ళకు ఒక నిర్ణయాలు లేక ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయాలు తీసుకోవడం. పైపెచ్చి ఇక్కడ నెల్లూరు సిటీ పరిధిలోకి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లిం క్యాండిడేట్కి అవకాశం ఇవ్వడం, వీటన్నింటి వల్ల టోటల్గా త్రూఅవుట్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో వారందరూ కూడా ఒక మాట మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వారు ఉండాలనుకోవడం. ఇప్పటికీ ఆల్మోస్ట్ 80% వారందరూ కూడా కన్సాలిడేట్ కావడం జరిగింది. రాబోయే రోజుల్లో వారందరూ కూడా ఒకే మాట మీదకి వచ్చి మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ, ఎంపీ కానీ వీరందరికీ కూడా వారి 100% ఓట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వేసేలాగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా మిగిలిన కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా విజయసాయిరెడ్డి గారు పెద్దలు వచ్చిన తర్వాత అన్ని క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇది 2019లో జరిగినటువంటి ఎన్నికల కంటే కూడా ఒక మంచి మెజారిటీతో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కానీ, అలానే ఎంపీ కాన్స్టిట్యున్సీ కానీ గెలవడానికి ఈ చేరికలన్నీ కూడా ఉపయోగపడతాయని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నారు. నా చిన్ననాటి స్నేహితులు ఈరోజు వాళ్ళు ఇంటికి పిలిచడం, మన విజయసాయిరెడ్డి అన్న రాజ్యసభ సభ్యులు ఈరోజు ఇక్కడికి రావడం, అలాగే మన ఎంపీ గారు ఆదలన్న కూడా ఈరోజు ఇక్కడ రావడం, అలాగే పెద్దలు కోటారెడ్డి అన్న, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, మేయర్ అమ్మ, ఇక్కడ వచ్చిన కార్పొరేటర్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన ఇంతియాజ్ అహ్మద్ గారు ఈరోజు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఈరోజు రావడం, మనకి పిలిపించడం చాలా గర్వకారణం. ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో విజయసాయిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని, అలాగే
రూరల్ అభ్యర్థి ఆదలన్నని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని, అలాగే సిటీ అభ్యర్థి నన్ను కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తే అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరు గెలుస్తాం. 7 అసెంబ్లీ స్థానాలు అలాగే పార్లమెంట్ స్థానం కూడా అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరు గెలుస్తున్నాం. తప్పకుండా జగనన్న సీఎం అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఆస్వాదించి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పోతామని ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అదేవిధంగా మన భరత్ రెడ్డి పెంచిరెడ్డి సారు, ఆడల ప్రభాకర్ రెడ్డి సారు, నా మిత్రులు, నా చిన్నారి స్నేహితుడు ఖలీల్, అదేవిధంగా ద్వారకనాథ్ సారు, మన మేయర్ గారు, మన కోటారెడ్డి సారు అందరూ రావడం ఈరోజు ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాను. మా కార్పొరేటర్లు ఎంతమంది వచ్చినారు, మిగతా వచ్చిన ప్రజలందరికీ నా మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మనం విజయసాయిరెడ్డి గారికి మనమైతే ఏం పరిచయం చేయబడలేదు. ఆంధ్ర కాదు, మొత్తం ఇండియా లోపల సార్ అంటే అంత గొప్ప మనిషి అనమాట. అటువంటి సార్ నేను పిలవగానే మా ఇంటికి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది దేవుడు ఇచ్చిన నా అదృష్టం అనుకుంటున్నాను. సార్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందొద్దని నా నమ్మకం ఉంది. అదేవిధంగా సారు మన ఈ నెల్లూరులో ఉండే ఎంతమంది వార్డులో ఉండే కార్పొరేటర్స్ అయితే కానీ వాళ్ళందరికీ ఒక అదృష్టం. ఎందుకంటే ఎంతలో వ్యక్తి మన నెల్లూరుకి రావడం అనేది మాకు ఈసారి అసలు నెల్లూరు రూపురేఖలు మారిపోతాయని పూర్తిగా ఆశిస్తున్నాను. బ్రహ్మాండంగా ఒక మెట్రో సిటీ లాగా అవుద్ది అని చెప్పేసి అభిమానిస్తున్నాను. సార్కి అసలు వచ్చిందంతా అసలు నాకు మాటలు అయితే రావడం లేదు. ఆయన సంతోషంతో ఆయన చూసిన తర్వాత వన్స్ అగైన్ సార్కి ధన్యవాదాలు సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.